హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఒక మంచి కస్టమైజ్డ్ కేక్ అయితే ఈ విధంగా ఒక ఫోటో పెట్టయితే రిఫరెన్స్ పిక్‌గా మనకొక ఆర్డర్ వచ్చింది. కాకపోతే అక్కడ వాలంటైన్స్ డే అని రాసుంది. మనకైతే హ్యాపీ బర్త్‌డే అనే ట్యాగ్ పెట్టి ఇవ్వమన్నారనమాట. దానికోసం అయితే ఈ విధంగా నేను హోమ్‌మేడ్ ఫాండెంట్‌లోనే సూపర్ రెడ్ కలర్ అని నా దగ్గర ఉన్న రెడ్ కలర్‌ని యాడ్ చేసి ఈ విధంగా రెడ్ ఫాండెంట్ అయితే చేశానండి. అంటే చాలా మటుకు అందరూ హోమ్ బేకర్స్ చెప్పడం ఏంటి అంటే వైట్‌లో రెడ్ ఎంత మిక్స్ చేసినా గూడా డార్క్ రెడ్ రాదు అని. నేను చెప్పదలుచుకున్న చిన్న టిప్ ఏంటంటే, రెడ్ కాకుండా సూపర్ రెడ్ అని దొరుకుతుంది. వీలైతే ఆ రెడ్‌ని ప్రిఫర్ చేయండి. మీకు ఈ విధంగా థిక్ రెడ్ కావాలన్నప్పుడు కొన్ని కొన్ని వాటిల్లో అయితే నాకు చాలా హెల్ప్ అవుతుందండి. చూసారు గదా! వైట్‌లోనే ఓన్లీ 4 అంటే 4 డ్రాప్స్ అయితే యాడ్ చేసి, ఈ విధంగా హార్ట్స్ అయితే కొన్ని కట్టర్‌తో, కొన్ని ఈ విధంగా ఒక బాల్ చేసుకొని చిటికెన వేలుతో రోల్ చేస్తే మనకైతే హార్ట్ షేప్ వస్తుందనమాట. అది కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉన్నాననమాట నేను. ఈ విధంగా అయితే ఫాండెంట్ వర్క్ కంప్లీట్ చేశాను. ఇంకొక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా సరే కస్టమర్‌కి ఫాండెంట్ వర్క్ ఉన్న కేక్స్ ఇచ్చినప్పుడు మీరు ముందుగా టైం అడగండి. అంటే మీరు కేక్ తీసుకెళ్ళగానే కట్ చేస్తారా? లేదంటే టైం పడుతుందా? అని కనుక్కోండి. ఒకవేళ టైం పడుతుంది అని అన్నారనుకోండి, అప్పుడేం చేయాలి అంటే, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫాండెంట్ వర్క్ అంతా కూడా సెపరేట్‌గా ప్యాక్ చేసి ఇవ్వండి. వీలైతే వాళ్ళనే ప్లేస్ చేసుకోమని చెప్పండి. మనం ఏం చేస్తామంటే పొరపాటున ఒకవేళ వాళ్ళు ఒక 2, 3 అవర్స్ తర్వాత కట్ చేసుకునే గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు మనం ముందే ప్లేస్ చేసిన ఫాండెంట్ వర్క్‌ని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో గనక మనం కూల్ చేస్తే ఆ ఫాండెంట్ ఊడిపోయే ప్రమాదం ఉంది, మెల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సొస్తుంది. మనం ఇచ్చినప్పుడు ఉన్నట్టుగా వాళ్ళు కట్ చేసే టైంకి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఫాండెంట్ వర్క్‌ని సెపరేట్‌గా, టాపర్‌ని సెపరేట్‌గా ప్లేస్ చేసి వాళ్ళని అరేంజ్ చేసుకోమని ముందే రిక్వెస్ట్ చేసేయండి. లేదు మీకు కావాలి పర్టిక్యులర్‌గా ఆ టైంకి అంటే ఆ టైంకొచ్చి తీసుకెళ్ళమనండి. నాకైతే ఈ కేక్ మిడ్‌నైట్ కట్ చేస్తామన్నారు. కాబట్టి నేనైతే ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చాను. ఫైనల్‌గా కేక్ అయితే ఈ విధంగా వచ్చింది. మరి మీకెలా అనిపిచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి. కస్టమర్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి రివ్యూస్ ఇచ్చారు. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ రోజుకైతే ఇంతేనండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇది మాత్రం మర్చిపోకండే. మరి మీకు వీడియో గనుక నచ్చితే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.